జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ప్రతి ఒక్కరూ జీవితంలో చేయకూడని 50 తప్పులు చేస్తే దరిద్రము అనేది తప్పదండి. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి. లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. ఇంటి ముందు ముగ్గు లేకుండా, నుదుటిన బొట్టు లేకుండా పూజ చేయకూడదు. అలాగే జుట్టు విరబూసుకొని కూడా పూజ అనేది చేయకూడదు. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం 6 దాటాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజ మంచి ఫలితమును ఇస్తుంది. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహమైతే ఎత్తు తక్కువగా ఉండాలి. వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీల్ని వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక కుండి దీపం పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వేయాలి. 2 అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. రోజువారీ దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము, దీక్ష, పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి. కొబ్బరి నూనె తెచ్చుకోండి, కానీ కల్తీ నూనె వాడకండి. పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు. తప్పకుండా తినాలి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. మీ వెంటనే కొని తెచ్చుకున్నట్టు. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవరికి ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారాలు ఇవ్వకండి, ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజులు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు అనేది తినకండి. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే ఆ అస్సలు తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. సాయంత్రం 6 దాటాక చెట్టు నుండి పూలు కోయవద్దు, ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం. మైలుగాలి తగలకూడదు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు అనేది ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. ఆడవారు అసలు పోయకూడదు. పొద్దు పోయాక నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా మనం ఎప్పుడూ కూడా భావించాలి. దేవాలయంలో పూజించే విధంగా కానీ, గుడిలో కానీ ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో ఫ్లూట్ ఊదుతున్నట్లు కృష్ణుడి విగ్రహము ఉండకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది. ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతా విగ్రహాలు వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి. అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు, నగలు పెట్టే బీరువాకు అద్దము ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తలదొబ్బడం లాంటివి చేసి డబ్బు అసలు నిలవదు. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రము. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరినీ కూడా మనము తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. మంగళవారము, శుక్రవారము గోర్లు కత్తిరించుకోకూడదు. వెండి వస్తువులు బహుమతులుగా మనము ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెము దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
అందుకే గుమ్మానికి ఎదురుగా అసలు చెప్పులు అనేవి ఉండకూడదు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ, ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనము అనేది ఇంట్లో నిలుస్తుంది. రాహుకాలంలో స్నానం, భోజనం చేయకూడదు. అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానము అనేది చేయాలి. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. శుక్రవారం స్త్రీలు తలస్నానము అనేది చేయకూడదు. ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఏ వస్తువులను తీసుకెళ్ళకూడదో కూడా మనము ఇప్పుడు చూద్దామండి. చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి తీసుకురాకూడదు. ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకొచ్చినట్లు అని భావిస్తారు. తద్వారా పుట్టింటి సంపద అనేది తరిగిపోతుంది. నల్లబట్టలు, నూనె, అర్థం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అసలు పట్టుకెళ్ళకూడదు. ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలోనే పడతారనే మన విషయాన్ని మనందరం కూడా గమనించాలి. నూనె పుట్టినప్పటి నుంచి తీసుకురావటం వల్ల అట్టింటి వాళ్ళకి అరిష్టము. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి అరిష్టము. అలాగే అగ్గిపెట్టె కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు. కత్తిపీటలు, కత్తెరలు, సూదులు వంటివి పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు. ఇలా చేయడం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య కూడా మనస్పర్ధలు అనేవి కూడా ఏర్పడి గొడవలు అనేవి కలగటానికి అవకాశం ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.